శుక్రవారం రోజు నల్లగుట్లపల్లిలో ఒక రచ్చబండ కార్యక్రమం లాగా మేము అందరూ ఏర్పాటు చేసినాం. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి ఆమె ఆరంభమై నల్లగుట్లపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకొని పద్మశ్రీ పక్కనే ఉన్న అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర నుంచి గంటావూరు బ్రిడ్జి వరకు ఒక ర్యాలీగా ఆమె వచ్చేసిందన్న ప్రోగ్రాం ఉండదు. కాబట్టి చాలా బలంగా లీడర్స్ అందరూ కష్టపడి వారం రోజులుగా వచ్చేసి చాలా బలంగా ప్రణాళికలు చేస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పని పత్రికా సహోదరులందరూ కూడా ఆల్రెడీ ప్రజలకంతా కూడా వచ్చేసిందన ఆల్రెడీ ప్రజల గమనానికి పోయింది దృష్టికి. ఇంకా ఒక రోజు టైం ఉండదు. రేపంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. వైఎస్ శర్మిలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, కాంగ్రెస్కి చిక్కిన ఒక వరం అని చెప్పి మేము భావించాలి. ఈరోజు అహర్నిశలు కష్టపడి ఎక్కడో నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని చేసేసిండ్రు ఈ రాష్ట్రంలో. కానీ వైఎస్ శర్మిలారెడ్డి గారు వచ్చినప్పుడు ఇంకా ఈ రోజు వచ్చేసి ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గత 10 ఏళ్లలో ఈ వైభవము ఈ హంగు హార్బాటాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసినామంతే. దాని తర్వాత 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ అనే నామరూపాలు లేకుండా చెప్పులు గుర్తు ఆ గుర్తు ఈ గుర్తు అనుకొని పనికిరాని వాళ్ళంతా కూడా వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవకతవకలు జరిగినాయి. జరగకుండా లేవు అనేదానికి లేదు. తప్పకుండా కొన్ని తప్పిదాలు జరుగుతాయి ఏ పార్టీలో అయినప్పటికీ. కాబట్టి మొత్తము చెప్పులు మయమైపోయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహమహనీయులంతా పైన ఆకాశంలో ఉండాల్సిన వాళ్ళు కింద చెప్పుల దగ్గరకు వచ్చి నిలబడిపోయారు మొత్తం నాయకులంతా. కానీ తప్పకుండా ఈసారైనా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకతవకలు అనేది జరగకుండా చాలా సీరియస్గా చాలా పకడ్బందీగా శర్మిలమ్మ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా వెళ్తున్నాం. ఈరోజు శర్మిలమ్మ గారంటే ఒక నమ్మకం, శర్మిలమ్మ గారంటే ఒక భరోసా, శర్మిలమ్మ గారంటే మా నాయకులందరికీ ఒక ఉత్సాహం, ఒక సంతోషం. కాబట్టి తప్పకుండా వచ్చేసి శర్మిలమ్మ గారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ పథకాలే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిన వినూత్నమైన గొప్ప పథకాలన్నింటినీ రాజకీయాలు చేసి నిర్వీర్యం చేసేస్తా ఉంటారు.